దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారండి? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి, ప్రేమను బట్టి మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యము నిమిత్తము అనేకమైన విధములుగా, అనేకమైన రీతిలుగా దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూనే ఉన్నాడు. కనుక ఈరోజు దేవదేవుడు ఇట్టి స్థాయిని, ఇట్టి అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఈరోజు పాఠము ఏదనగా, మరి మన సోమవారం చెప్పుకున్న పాఠమే, మరి దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన. అపోస్తులైన పౌలు శీలలు చేసిన ప్రార్థన ఈనాడు ప్రపంచము, ప్రజలమైన మనము కూడా చేయగలిగి ఉండాలి. ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి, నీ తలంపును బట్టి, నీ ఆత్మీయతను బట్టి మమ్మలను, మా ఆలోచన క్రియలను మరుగు చేసి, నీ సాయంకాల పూట నీ పాదములు ఎదుటకు చేరిన మమ్మలను, మా ప్రియులను దీవించి ఆశీర్వదించి, వారు చేసిన విజ్ఞాపన, వారు చేసిన ప్రార్థన అంగీకరించి, నీవును పరిశుద్ధులు, దేవదూతులు, శరీబులు, కరీబులు, 24 పెద్దలు, 4 జీవుల యొక్క ఆదరణ, పరిశుద్ధాత్ముడా తోడుగా ఉండి నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా అందించి బలపరచుమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవదేవుని యొక్క సహాయము మనకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమెన్. మీ అందరికీ మరొకసారి మరణాత. ప్రియులారా, అపోస్తుడైన పౌలు మనం 26 వచనాల వరకు మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఈ విషయాల్లో అనేక విషయాలు మనం గమనిస్తున్నాం. ఇక్కడ కీర్తన గ్రంథకర్త అయిన అనేక విషయాలు మనం గమనించాలి. ఇక్కడ మనం ప్రతీదీ కూడా ఆలోచించాలి. కావున నా హృదయము ఉల్లాసించును, నా నాలిక ఆనందించును, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిన కుళ్ళు పట్టనివ్వు, నాకు జీవ మార్గం తెలిపితివి. ప్రియులారా, ప్రభువును వెంబడించిన ప్రతి వారు కూడా దేవుడు చెప్తున్నాడేంటి? నేను వారి యొక్క దేహమును, వారి యొక్క శరీరమును కుళ్ళు పట్టనయ్యని అంటున్నాడు. దీని అర్థం ఏంటి? దేవుడు నీకు ఆదరణకర్తగా ఉన్నాడనే కదా, ఉంటున్నాడనే కదా. ఈ విషయంలో ఎంతవరకు ఏకీవిస్తున్నారు? అందరూ ఏకీవిచ్చిన వారందరికీ దేవుని ఆత్మ తోడైండును గాక. ప్రియులారా, ప్రభు ఈ రోజు నీతో నాతో మాట్లాడుచున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ తలంపులు కలిగి ఉన్నాం, ఆత్మ ఉద్దేశం కలిగి ఉన్నాం అని ఈ విషయాలు సుమారు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క 26, 27, 28 వచనాలు చెప్పుచున్న ఈ మాటలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు దావీదు గురించి ఇక్కడ 24వ వచనమును సెలవిచ్చున్న మాటలని మనం గ్రహించగలం. అయితే ఇక్కడ చెప్పుచున్న ఈ మాటలు మనం ఆలోచిస్తే, అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపితవు. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చుతని. అతను చనిపోయి సమాధి చేయబడును. అంటే ఇక్కడ మరొక ఆలోచనలోకి రావాలి. ఎందుకు అంటే, అతడు అనే మాట, అతను సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతను ప్రవక్త అయి నుండి గనుక అతని గర్భమలం నుండి అతని సింహాసనం మీద ఒక్కను కూర్చుండబెట్టెను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టిపొట్టుగిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబెడలేదనియు, ఆయన శరీరము కుళ్ళుపోలేనిదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. అంటే యేసు ప్రభు యొక్క శరీరము గురించి ముందుగానే తెలుసుకున్నాడు దావీదు గారు అంట. అంటే దావీదు గారు ఎప్పుడు కాలం మనిషి? పాత నిబంధన గ్రంథంలో ఉన్న మనిషి.
ఇప్పుడు ఎప్పుడు ప్రకటించబడుతుంది ఈ వాక్యం అంటే, ఇప్పుడు కాలంలో ప్రకటించబడుతుంది ఈ వాక్యం. అంటే మనుషులమైన మనము, ఆత్మ తలంపులు కలిగిన మనము, ఆత్మ ఉద్దేశం కలిగిన మనము ఏ రకంగా ఉన్నాం, ఏ రకంగా జీవిస్తున్నాం, ఏ రకమైన ఉద్దేశం కలిగి ఉన్నాం, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి, తన తలంపును బట్టి నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఉద్దేశాన్ని మర్చిపోతున్నామేమో. ఆ విషయాలు మర్చిపోకండి ఎవరో కూడా. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను బలపరిచేవాడుగా, నడిపించేవాడుగా, దీవించేవాడుగా ఉన్నాడు. అట్టి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి లేకపోతే నష్టపోతాం అనేది లేఖనము చెప్తుంది. అయితే ఇక్కడ చెప్పుచున్న ఈ లేఖనం యొక్క మాటలను మనం గమనించినప్పుడు దేవదేవుడు ఏ రీతిగా నీకు నాకు ఆదరణ ఇస్తున్నాడు అనే విషయం అపోస్తుడైన పౌలు చెప్పుచున్నాడు మాటలు. ఈ 32వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఈ యేసును దేవుడు లేపును, దీనికి అంటే ఇది యేసు ప్రభు దేవుడు లేపును, దీనికి మేమందరము సాక్షులం అంటున్నారు. అయితే ఆయన దేవుని కుడిపేక్షను హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వల్ల పొందిను. మీరు చూచుచు వినుచుచు దీన్ని కుమ్మరించునున్నారు. దావీదు పరలోకము ఎక్కుపోలేదు, అయితే అతలిట్టడనను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాతిపెట్టి, అంటే నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచితని అని దావీదు గారితో ఎలాగైతే మాట్లాడాడో ఈరోజు మనతో కూడా అలా మాట్లాడుతున్నాడు. ఈ 34వ వచనంలో సెలవిచ్చిన మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ప్రియులారా. అయితే మనం ఇంకా లోతుగా చదువుతున్నప్పుడు ఇక్కడ 35వ వచనం, నీవు నా కుడిపక్షను కూర్చుండమని నా ప్రభువుతో అంటే నా కుడిపక్షను కూర్చోమని నా ప్రభు నాతో చెప్పును అని మాటని ఇక్కడ చూస్తున్నా. అంటే దేవుడు ఆత్మ తలంపులు కలిగిన వాడు, దేవుడు ఆత్మ ఉద్దేశం కలిగిన వాడు, దేవుడు ఆత్మ క్రియలు కలిగిన వాడు, దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడేవాడు అండి. యేసు ప్రభు మాట్లాడేవాడు, మాట్లాడకుండా మౌనంగా ఉండేవాడు కాదు. ఇక్కడ అందరితో కాకుండా ఆయన అందరితో ప్రవచనాలతో మాట్లాడుతున్నాడు, ప్లస్ ఆయన మాట్లాడతాడు. ఇక్కడ కొన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి లోకంలో. మనుషులు రచించిన మనుషులు ఊహించి రాసిన గ్రంథాలే తప్ప దేవుడు స్వయముగా మాట్లాడి నడిపించడం ఎక్కడ దాఖలాలు లేవు. దేవుడు మాట్లాడేవాడు, మాట్లాడకుండా ఉండేవాడు కాదు. దేవుడు మాట్లాడి ప్రవచింపచేసేవాడు. అవసరమైతే ఆయనే గంభీరంగా. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ మొదటి వచనంలో అపోస్తుల కార్యంలో వాళ్ళందరూ మేడగాదిలో వెళ్ళినప్పుడు దేవుడు ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ప్రవచనాలు ఇచ్చి వారు అనేక రీతిలుగా, అంటే ఆ క్రియ దేవుడు ఏ రకంగా భూలోకానికి వచ్చాడో, ఆ మనుషుల్ని ఎలాగ ఆవరించాడో అంత దృశ్యం కనపడుతుంది. ఈ లోకంలో కొన్ని దృశ్యాలు కనపడకుండానే మనం చాలా ఆందోళన చెందుతున్నాం. ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఒక గొర్రె తన దారిలో మరొక దారికి ఎలాగెళ్తుందో అన్ని వెళ్తున్నా, అది వెళ్ళింది కదా, మనం వెళ్తే ఏమవుతుంది అనుకుంటుంది. ప్రియులారా, ఒక గొర్రె మరణానికి చేరువైపోతుంటే ఆ ఉన్న గొర్రెలన్నీ కూడా మరణానికంటే మరణము ఉచ్చి ఉన్నదని దానికి తెలియకుండా వెళ్ళిపోయింది. దాని వెనకాల ఈ కూడా వెళ్ళిపోతున్నా. అలాగుంది ఈ లోకం. అంటే మనుషులు బైబిల్ పోలే మాట్లాడారు. ఆనాడు ఇందిరాగాంధీ, నెహ్రూ గారు వీళ్ళందరూ మరి మనుషులని వారు గొర్రెలని ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు మాట్లాడిందో అలాగనే పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఈనాడు మనుషులంట సేవకులు కూడా సెల్ ఫోన్లో నెట్లో చూసి కొన్ని విషయాలు కనుగొంటున్నారని ఒక సేవకుడు చెప్తున్నాడు. నిజమే. పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పరిశుద్ధాత్మ దేవునికి ఆకర్షితులై వాక్యం ఎవరో ప్రకటించలే. ఏదో ప్రకటించాలి కదా, ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవునికి వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు ఆ వాక్యము నిన్ను పరిశుద్ధాత్మతో వెలిగి నిలుకొలుపుతుంది, తర్వాత ఆత్మ ద్వారా నింపుతుంది. అయితే మీరు సిలువుని యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశంతయు
రూఢుగున తెలుసుకుని, అంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ యేసు ప్రభుని అధికారిగా దేవుడని యెహోవా ఇశ్రాయేల్ ప్రజలకును, అంటే 12 గోత్రాల ప్రజలకు దేవుడుగా నియమించాడు యేసు దేవదేవుడు. ఆయనని ఇక్కడ ఏమంటున్నాడు, ఈ యొక్క ఈ 36వ వచనం, రూఢిగా మీరు తెలుసుకునుడి. ఎవరు నియమించాడు? పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటాం. ఆయన తన కుమారుడు పంపించాడని ఈ లోకం ఆయనే చెప్తున్నాడు. మీరు తెలుసుకోండి. అపోస్తులైన పౌలు చెప్తున్న ఈ మాటల్ని వారి ఆలోచనలో తీసుకోవాలి. అయితే ఇక్కడ అంటున్న మాటలు, వారు ఈ మాటలు హృదయములో నొచ్చుకుని, సహోదరులారా నేను ఏమి చేద్దామని పేతురును కడమ అపోస్తులు అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసును పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్ద పిలిచిన వారందరికీ తెలుసునని. అంటే ఇక్కడ యేసు ప్రభు ఎవరినైతే పిలిచాడు వారందరికీ ప్రభు తెలిసినట్టుగా తెలియనట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రియుల, ఈరోజు నువ్వు నేను అనుకున్నంత రీతిలో కాదు ఇక్కడ ప్రభు చెప్పిన మాటలు. ఆత్మ సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి విశ్వాసమైన నమ్మకంతో మనం ఉండినప్పుడు అనేకమైన ఆలోచనలతో పాటు క్రియలు కలిగి మనం ప్రార్థిస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల పూట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, ఆయన క్రియలు ఎలాగున్నాయి, ఆయన ఆలోచన ఎలాగుంది, ఆయన తలంపులు ఏమై ఉన్నాయి, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, ఆయన మనం గమనిస్తున్నామంటే ఈనాడు గమనించడానికి సమయం లేదని జనాలకి. ఎంచేపు పరుగులు దేని కొరకంటే ఆహారం కొరకే, భోజనం కొరకు పరుగులెడుతున్నారు. కడుపు నిండా తింటున్నారని లేదు, అర్ధాహారమే. పొద్దున్న ఒక ట్యాబ్లెట్, సాయంకాలం ఒక ట్యాబ్లెట్, మధ్యాహ్నం ఒక ట్యాబ్లెట్. ఏంటంటే పాపము నేను ఏలుబడి చేస్తుందని మాత్రం మర్చిపోయారు. ఈనాడు పాపము ఖండించమని దేవుడు చెప్తున్నాడు. పాపాన్ని ఖండించకపోతే ఇంకా భూమంట పాపలోకములకి భూమంతటి చేరిపోతుంది. అంటే అలాగుంది ఇవాళ మా భూమి. ఒకప్పుడు మా చిన్నతనంలో కవర్ సంచి ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కావు. ఇప్పుడు సుమారు ఒక 20-30 ఏళ్ళలో భూమంతా ప్లాస్టిక్ కవర్లతో విషముతో నింపబడిందంట. అంటే దీన్ని ఎవడేం చేయగలడు? వీళ్ళ కెమికల్ ద్వారా ఈనాడు భూమంతా నాశనం అయిపోతుంటే మనం ఏం చేస్తున్నాం అసలు అర్థం చేసుకోండి. ఇవాళ పాపము ఏ రకంగా నేను ప్రేరేపణిస్తుంటే, నీ ఆహారము నాశనం చేయడానికి పాపము ధనాన్ని ప్రేరేపణ కలిగిస్తుంది, ఆస్తిని ప్రేరేపణ కలిగిస్తుంది. దానివల్ల అది కూడగట్టుకోవడానికి నువ్వు భూమిని ఏంటి ప్రకృతిని కూడా నాశనం చేస్తాను. నిన్ను నువ్వు నాశనం చేసుకున్న విషయం మర్చిపోతున్నాడు. డబ్బు ఉంటే చాలు, నా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత బంగారం ఉంది, ఇన్ని ఆస్తులు ఉన్నాయి అనుకున్నా. నీ ఆస్తులు నీ కూడా, నీ బంగారు నువ్వు కూడా పట్టుకెళ్తామంటే లేదు. ఆరోగ్యంగా నువ్వు మరణిస్తామంటే లేదు. అనారోగ్యాలతో, జబ్బులతో, ఏమండి ఈ జబ్బు ఏమైపోతుందని ఏదో టెన్షన్తో చాలా మంది చచ్చిపోతున్నారు. పాపము కడుక్కోటకి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇవాళ దేవుడు గర్దిస్తున్నాడు. పాపములో ఉన్న ఓ ప్రజలారా, అపోస్తుడైన పౌలు అదే చెప్తాడు, మొదట మీ పాపాలు మీరు కడుక్కోవడానికి ప్రయత్నించండి, మీరు పరిశుద్ధులుగా మారండి. దేవుడు ఎవడో మీ మనస్సాక్షిని కడగడం ముందు మీ ప్రాణమును కడుక్కోండి, అప్పుడు శరీరము దాని అంతటా అది శుద్ధి జరుగుతుంది. బంగారము కొలుములో కాలితే బంగారం నిండా మట్టి ఉంటే ఉంటుందా? కాలి మసి అయిపోతుంది, బూడిదైపోతుంది, కాలి బూడిదైపోతుంది. అందుకే బంగారం అనేది కాలాలి. మైలిము అలాగే అగ్నిలో కాలబడితే ఒరిజినాలు మేలిము బంగారం బయటకు వస్తుంది. ప్రియులారా, గమనిద్దాం. దేవుని వాక్యములో గమనించి అట్టి స్థాయి స్థితి కలిగి మనం ప్రార్థన చేద్దాం. అప్పుడే విశ్వాసమైన నమ్మకంతో మనం బలపడతాం. బలపడతాం. గనుక గమనించండి, ఇక్కడ మా పేతురు హృదయం, మీరు ఇక్కడ చూడండి, దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుతారు. అంటే
ఇక్కడ దేవుడు వాగ్దానాలతో కూడిన మాట్లాడి, మీరు మీ పిల్లలకు వాగ్దానం కలిగి ఉండండి. మీరు మీ పిల్లలు వాగ్దానాలు కలిగి ఉన్నారంటే ఎక్కడ ఎవరి దగ్గర వాగ్దానాలు కనపడవు. ఎందుకంటే వాగ్దానం చేసే మనిషే లేడు, కొదువైపోయాడు ఇవాళ. అటువంటి పరిస్థితులు ఈనాడు ప్రజలకు కలిగి ఉన్నారు. గమనించండి, ఒకసారి గమనించండి ప్రియులారా, ఆలోచించండి ఏమవుతుంది ఈ లోకం అంటే. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను మన దేవుడు తన యొద్ద పిలిచిన వారందరికీ చెప్పునని వారితో చెప్పును. ఇంకను అనేక హృదయం అనేకమైన మాటలు సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరమవారికి వేరై దక్షిణ పొందురని. చూడ ఇక్కడేమో ఈ మూర్ఖులు అంటే ఈనాడు ప్రజలు ఎలాగో మూర్ఖులు, మీ మూర్ఖులైన ఈ తరమ వారికి అంటే ఇప్పుడున్న తరమ వారికి రక్షణ గురించి బోధించారు. రక్షణ గురించి ఎవడో చెప్పట్లా, ఏ సేవకుడు చెప్పట్లా. రక్షణ గురించి ఇది చేస్తే నువ్వు అభివృద్ధి అవుతావు, అది చేస్తే నువ్వు బలపడతావు అనే విషయం చెప్తున్నారు. రక్షణ పొందండి బాబు అని ఎవడో చెప్పట్లా. ప్రియులారా, సనాతన ధర్మం అని మరొకరని వాళ్ళ మీద వీళ్ళ మీద వాదాలు ఏంటి, కానీ రక్షణ అనే వార్త నిమిత్తం ఎవరు ప్రార్థన చేయట్లా. చేయట్లేదు. ఒకరు ఫోన్ చేస్తే వాళ్ళు అంటారు, అయ్యా మా కొరకు ఇలాగ ప్రార్థన చేయండి. అలా అయ్యా మేము రక్షణ పొందినట్లు, మారు మనిషి కలిగినట్లు, దేవునికి మా ఆత్మ హృదయాలు అప్పగించినట్లు ఎవరు ప్రార్థన చేయమని కోరట్లా. ఎంచేపు మేము అది చేయాలి, మేము ఇది చేయాలి, దాని కొరకు దీని కొరకు అన్ని కష్టం లేకుండా జరిగిపోవాలి, ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు ఎక్కువైపోయినాయి మాకు. గమనిద్దాం ఒకసారి. అయితే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు మించుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? అప్పుడు వారు నిజమైన వెలుగు కొరకు ఆశపడి 3,000 మంది బాప్తిస్మం పొందారంట. అప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటలు విని ఈనాడు సువార్త అనే వాక్యం చెప్తుంటే చెప్పవే అలవయ్యా, మా అరిచేతిలో సెల్ ఫోన్ లేదా, మాకు సువార్త తెలీదా అనేమా. నిజమైన సువార్త ఇవ్వాలంటే కార్పొరేట్ నాకు లైక్ చేయండి, నన్ను షేర్ చేయండి, నాకు ఇది చేయండి అది చేయండి చెప్పేవారు. కానీ నిజమైన ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధాత్మతో స్నేహము చేసే మాటలు ఎవరని చెప్తే లెక్క చేయట్లేదు. అయితే ఇక్కడ అంటున్న మాటలు, అపోస్తుల బోధయందును సహవాసమందును రొచ్చు విరిచి ఎందును ప్రార్థన చేటు ఎందును ఎడతెగకుండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగిను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగిను. ఇక్కడ ఎందుకు భయపడుతున్నారంటే, పాపము చేసిన వాడు భయపడతాడు. పాపము చేసిన వాడు బాబు ఏం జరిగిపోతుంది బాబు అని భయపడిపోతాడు. కానీ ఈరోజు రానున్న రోజుల్లో దేవుడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకంటే మీరు ఈ తరమ వారికి రక్షణ గురించి చెప్పమంటే ఎవడ వినేవాళ్ళు లేడు, మాకు తెలుసు అంటున్నారు. సెల్ ఫోన్లు కూడా దేవాలయంలో సెల్ ఫోన్లు చూసేవారు, సెల్ ఫోన్లు మాట్లాడేవారు ఎక్కువైపోయారు. ఇవాళ అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన తలంపులు కలిగిన నీవు దేవుని వాక్యానికి లోబడకపోతే నష్టపోయేది నువ్వే తప్ప నేను కాదు. గుర్తుపెట్టుకో. టెక్నాలజీ పెరిగిందండి, టెక్నాలజీ పెరిగిందంటే దేవుడిచ్చిన టెక్నాలజీకి నువ్వు కాదు, నీ తాతలు ముత్తాతలు వచ్చి దాన్ని తరిగించలేరు. ఇవాళ వచ్చే టెక్నాలజీ అపవాదిగాడు నిన్ను తన వశము చేసుకుని చేసే పాపక్రియల పనులు ఈ టెక్నాలజీ. ఆల్రెడీ మీకు తెలుసు కదా, చైనాలో సేమ్ ఆడపిల్లల ముఖం, ఆడవాళ్ళు అందం కంటే ఇంకా అందమైన రూపాలు తయారు చేస్తున్న ప్లాస్టిక్ బొమ్మలు, సేమ్ ఆడ శరీరం ఎలాగుంటుందో అలాగ కళ్ళు, ముక్కు, నోరు తయారు చేసి ఆ పెళ్లి కానివాళ్ళు వాటిని తీసుకెళ్ళండి అంటున్నారు. అంటే నాకు ఆడ మనిషి ఉన్నది అని చెప్పుకోటాక తప్ప ఎందుకు పనికిరావు. అటువంటి పాపక్రియలు ఈ లోకంలో ఎక్కువైపోయినాయి. అమెరికాలో అయితే చూడండి, మగవాళ్ళే వివాహం చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు వివాహం. ఏంటి ఈ కల్చర్ అంటే? అపవాదిగాడు చేసే పనులు. ప్రశాంతంగా ఎవరైనా వాక్యం చెప్తుంటే వాడికి యక్ష ప్రశ్నలు వేస్తారు అమెరికాలో. మొన్నే ఒక దైవజనుడిని దేవుని కాదు, నిజమైన దేవుడి మార్గం ఈ లోకం మార్గము కాదు అని చెప్పిన అతన్ని కాల్చి చంపేశారు, బుల్లెట్తో కాల్చి చంపేశారు. వాక్యం చెప్తున్నాడు, అప్పుడే చంపేశారు అతను. ఇలా ఎలాగుందంటే, నీతిమంతులు ఒక్కడును లేడు, అందరూ పాపులని లేఖనం చెప్తుంది. అయినా కూడా మనుషులు గమనించలేని పరిస్థితి. విశ్వసించిన వారందరినీ ఏకముగా కూడి తమకు కలుగుదంతయు సమష్టిగా ఉంచుకునడి. ఇదిగాక వారు తమ శరస్థానం
వారు తమ స్థిరాస్తులు అందరికీ అక్కర కొలది ఇచ్చిరు, అంటే తమ స్థిరాస్తులు అందరికీ అక్కర్ల కొలది ఇచ్చిరి అని అంటున్నాడు. మరియు వారి యాక మనసుకులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టు విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన మేలు పొందిన వారై ఆనందముతో నిష్కల్పడం హృదయముతో ఆహారము పుచ్చుకొనిచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రియులారా, ఇయాల ఆత్మ సంబంధులైన వారులారా, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే, రక్షణ అనేది మీకు తెలియకపోతే ఎవరేం చెప్పక్కర్లా. ఏమండి, నీ అంతటా నువ్వే దాని దారి ఏది వెతుకుని వెళ్ళిపోతావు. సాతానుగాడి దేవదూతలు ఎవరే బాబు, ఇదిగో నువ్వు దడుంకోక మేమే తీసుకెళ్తారా, పాతాళం ఎక్కడో మేమే దేవదూతలు చూపించే రోజులు దగ్గర పడి. ఎందుకంటే నువ్వు రక్షణ పొందకపోతే ప్రకటించబడింది, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో 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 అంటూ నోరు నెత్తుకు ఒక్కసారి అందులోకి వెళ్తే, మట్టి లేని గోతులోకి వెళ్తే నువ్వు పైకి రాలేవు. ఇలా కోపముతో రగిలిపోయి చాలా మంది చేసే పాపక్రియల పనులు చాలా భయంకరంగా ఉన్నాయి. గమనిద్దాం, ఆలోచిద్దాం. దేవుని ఆత్మను పొందగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ పొందే భాగ్యం ఈనాడు గద్దించకపోతే ఎవరు వినేలా కనిపించలేదు. గద్దించాలి. రక్షణ ఈనాడు ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించమంటున్నాడు దేవుడు. అటువంటి ఆలోచనలోకి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను నడిపించి బలపరిచి బోధకులుగాను సువార్తకులుగాను దేవుడు ఎంచుకునుగాక. ఆమెను ప్రార్థించేద్దాం. దయగల మా దేవానికి స్తోత్రాలు. ప్రేమగల రక్షకానికి వందనాలు. సమయంలో ప్రార్థన చేయొచ్చు. రక్షణ గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షించబడుతున్న వారికి తేటతనం. అవును ప్రభు, ఆనాడు అపోస్తలుడైన పౌలు శీలలు చేసిన ప్రసంగాలు విని సుమారు 3,000 మంది ఒకే రోజున బాప్తీసం తీసుకున్నట్టు వింటున్నాం. సువార్త పాప విముక్తి కొరకు, పాప విడుదల కొరకు ఈనాడు ప్రజలందరూ తెలుసుకుని భాగ్యం దాయిచ్చాను. నీ వాక్యముతో నింపండి, నీ ఆలోచనతో బలపరచి, నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. సర్వాధికారి నీ కొందనాలు చెల్లిస్తూ నీ వాక్యము చేత, నీ ఆలోచన చేత బలపరిచి నడిపించు, దీవించమని ప్రభువును రక్షకుడును దేవా, మా దేశమును దేశ ప్రజలను, దేశ నాయకులు, దేశ పెద్దలు నీ రక్షణ కొరకు ఎదురు చూసిన ప్రతి వారిని ఆత్మతో నింపుదువు గాక. నీ ఆలోచనతో ముందుకు సాగుచున్న వారికి నీ మేలును సమకూర్చుదువు గాక. నీ ఆత్మ నడిపింపు వారందరి మీద కుమ్మరించబడును గాక. నశించిపోకుండా ప్రభా, నీ దాసుడని నేను బ్రతిమాలుకుంటున్నా దేశ ప్రజల కొరకు, నా దేశ బంధుమిత్రుల కొరకు, నా స్నేహితుల కొరకు, నా ఆనందం నశించిపోకుండా అందరూ నీ పాదములు ఎదుట గోజాడి బ్రతిమాలుకుని తనకు తాను రక్షించుచుడు అనేక రీతిలుగా పరలోక వారసాలను కానీ సంపాదించుకున్న మనుషులుగా నీ ఆత్మ నడిపింపు దాయిచ్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపా త్రియేకది సన్నిధి మన దేశానికి, మనకు, మన కుటుంబాలకు దేవదేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాతా.